గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, ప్రతి నెల ఒక సంకటహార చతుర్థి అయితే వస్తూనే ఉంటుంది. సో ఈ నెల కూడా 27వ తేదీన సంకటహార చతుర్థి వచ్చింది. అసలు ఈ సంకటహార చతుర్థికి ఎలా చేస్తే మనకు మంచి ఫలితాలు ఇస్తాయంటారు? ముఖ్యంగా వినాయకుడిని తలిస్తేనే మనకు విఘ్నాలు తొలగిపోతాయి అంటారు. అలాంటి వినాయకుడికి మనం ఎలా పూజ చేయాలంటారు? అంటే మనకి తెలుగు సంవత్సరంలో మొట్టమొదటి మాసంలో చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజునే మనం సంకటహార చతుర్థి అంటాం. మరి మన తెలుగు సంవత్సరంలో మొట్టమొదటిగా వస్తుంది. మొట్టమొదటిగా వస్తుంది. నేను ఎప్పుడు కూడా చెప్తా, అసలు సంకటహార చతుర్థి వ్రతాన్ని ఎవరైతే 12 నెలల పాటు నియమంగా భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి యొక్క జీవితంలో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అనే ఏ డౌట్ పెట్టుకోవద్దు. ఎటువంటి ప్రాబ్లం అయినా సరే, మీ సంకల్పం అది ఎటువంటి ప్రాబ్లం అయినా సరే దాన్ని తొలగించే శక్తి ఈ యొక్క అద్భుతమైన వ్రతానికి ఉంది. మనకి కలౌ స్మరణాన్ ముక్తి అనే కలియుగంలో భగవంతుని యొక్క నామస్మరణ చేస్తేనే మనకి ముక్తినిస్తానని భగవంతుడు చెప్పినప్పుడు, మరి పూజలు వ్రతాలు చేస్తే మనం ద్వాపర యుగ ధర్మాన్ని పాటిస్తున్నాం కదా. మరి అద్భుతంగా ఎందుకు స్వామి? కానీ ఇక్కడ మనకి కావాల్సింది ఒకటే, మరీ చెప్తున్నా, భక్తి శ్రద్ధ. ఓకే, మనం ఏదో తూతూ మంత్రంగా చేశామని కాదు. కాబట్టే ఈ యొక్క సంకష్టహార చతుర్థి అనే వ్రతాన్ని నేను చెప్పిన విధంగా మీరు కంపల్సరిగా మీరు చేయండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. మీరు ఈ నెల చైత్ర మాసంలో స్టార్ట్ చేసుకొని మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ మాఘంతో కంప్లీట్ అయ్యేలాగా 12 నెలలు కూడా ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఏ రోజు అంటే ఈ ప్రతి నెల వచ్చే ఈ సంకష్టహార చతుర్థి మనకి సూర్యోదయానికన్నా ముందే లేచి కాలకృత్యాలను తెచ్చుకొని స్నానం చేసుకుని తలార స్నానం చేసుకొని మనం సూర్యోదయానికన్నా ముందే ఒక 48 మినిట్స్ 2 గడియల ముందే మనం ఈ పూజని ప్రారంభించాలి. ఓకే, ఎందుకంటే బ్రహ్మ ముహూర్త సమయం అంటాం దాన్ని. ఓకే, సూర్యోదయానికి 2 గడియల ముందు బ్రహ్మ ముహూర్త సమయంలో స్వామివారి యొక్క పూజ వ్రతం మొత్తం కూడా ఇంట్లో చేసుకోవాలి. ఈ పూజ గురించి, ఆ పూజా విధానం గురించి నేను ఇక్కడ ఏమి చెప్పట్లా. ఎందుకంటే మీకు సంకష్టహార చతుర్థి అనే పుస్తకంలో క్లియర్గా A to Z దాంట్లో వివరించబడి ఉంటుంది. కాబట్టి దాని గురించి పూజా విధానం గురించి ఏం చెప్పట్లేదు. స్వామివారి షోడశోపచార పూజ, అష్టోత్తరం, అన్ని అదంగ పూజ అన్ని క్లియర్గా దాంట్లో ఉంటాయి. దాని ప్రకారం చేసుకుంటే వెళ్ళండి. కాకపోతే ఇక్కడ మెయిన్గా మనం ఇంట్లో చేసేటప్పుడు మనం ఎప్పుడైతే షోడశోపచారాలు చేస్తున్నామో స్వామివారికి ఆసనం సమర్పయామి అంటే మనం ఆసనం వేసినప్పుడు రియల్గా స్వామి ఆ తొండం ఊపుకుండా వచ్చి కూర్చున్నట్లు భావించండి క్లియర్గా. స్వామివారికి పాద్యం సమర్పయ అంటే ఆ స్వామివారి పాదాలు పట్టుకొని కడుగుతున్నట్లుగా భావించండి. అలాగే మనలో ఉన్న ఎటువంటి బాధ, ఎటువంటి ప్రాబ్లం, ఏదైనా ఏ సమస్య అయినా స్వామివారికి రియల్గా ఆర్ద్రతతో మీరు ఆయనకి చెప్పుకోండి. ఎందుకంటే నేను ఇంట్లో మార్నింగ్ ఎందుకు చేయాలని చెప్తానంటే దీనికి. ఇప్పుడు ఎందుకంటే మనం సాయంత్రం గుళ్ళోకి వెళ్తాము, గుళ్ళో సామూహికంగా చేస్తాం. అక్కడ మనకి ఆ బాధ భరించలేక ఏడవాలనిపిస్తుంది. ఏడవగలవా నువ్వు? ఏడవలేవు. ఎందుకంటే 10 మంది వస్తున్నారు, 100 మంది వస్తున్నారు, ఏమనుకుంటారు అని భయం. ఎందుకు? నీకు నవ్వు వస్తే నవ్వు, ఏడుపు వస్తే ఏడు. ఇంట్లో కూర్చో, చక్కగా ఇంట్లో పొద్దున చేసి స్వామివారికి గరిక సమర్పించి కంపల్సరీగా ఉండాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. స్వామివారికి లడ్డూ నైవేద్యం పెట్టు, మోదకులు నైవేద్యంగా పెట్టు. పూర్తిగా సంతృప్తిగా, అంటే స్వామివారు ఎలా అయితే సంతృప్తి పడతారో అని మన శాస్త్రం చెప్తుందో ఆ విధంగా ఆయనకి ఇష్టమైన కలువ పూలు దొరికితే కలువ పూలు పెట్టు, స్వామివారికి ఇష్టమైనవి అన్నీ పెట్టి చక్కగా ఎలక్కాయలు దొరికితే ఎలక్కాయలు పెట్టు, స్వామివారికి ఇష్టమైనవి అన్నీ పెట్టి ఆయన పూజించుకొని సాయంత్రం సామూహికంగా ఏదైనా దగ్గరలో దేవాలయంలో, ప్రతి దేవాలయంలో చేస్తున్నారు కాబట్టి అక్కడ దేవాలయంలో వెళ్ళి అందరితో పాటుగా అక్కడ కూడా ఆ వ్రతాన్ని చేసుకొని చంద్ర దర్శనం చేసుకొని మీరు ఉపవాసాన్ని వదులుకోవడం అనేది ఒక అద్భుతమైన వ్రతంగా చెప్పుకోవచ్చు. అంటే ఉపవాసం అంటే మళ్ళీ ఫుడ్ గురించి కాదు అని మరీ గుర్తు చేస్తున్నాను.
ఈ యొక్క మనం ఈ సంకష్టహార చతుర్థి మొత్తం ఆ రోజు మొత్తం కూడా మనం భగవంతునితో మమేకమై ఉండటం, స్వామితో గడపటం అనేది మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి అసలు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని లేదు. ఓకే, అది ఎటువంటి ప్రాబ్లం అయినా సరే 12 నెలలు కంప్లీట్ అయిపోయేలోపే స్వామివారు మీకు పుష్పాల్లో పెట్టి తీర్చేస్తారు దాంట్లో. సార్ ఇప్పుడు నాకు ఇక్కడ 2 సందేహాలు. మీరు చంద్ర దర్శనం చేసుకుని ఉపవాసం ముగించమన్నారు. అసలు వినాయకుడు చవితి రోజు చంద్రుడిని చూడొద్దు అంటారు, కానీ సంకటహార చతుర్థి రోజు వినాయకుడిని చూడొచ్చు, మన చంద్రుడిని చూడొచ్చా? వినాయక చవితి రోజు అమ్మవారు శాపం పెట్టింది కాబట్టి ఆ విధంగా ఉంది. బట్ దీంట్లో సంకష్టహార చతుర్థిలో ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే కంప్లీట్ నక్తం అంటారు దీన్ని, ఉపవాసంలో సగభాగం అనమాట. అలా ఉండి స్వామివారి చంద్ర దర్శనం చేసుకోవాలంటే దర్శనం చేసుకోవాలని కాదు, చంద్రుడు కనబడ్డాక మనం ఉపవాసాన్ని వదిలిపెట్టాలి అని అర్థం. అది సార్ అదే విధంగా ఇంట్లో ఇది వీలు కాని వాళ్ళకి మనకు ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే విజయ గణపతి దేవాలయం, సాక్షి గణపతి దేవాలయం ఉంటుంది. సో యథావిధిగా గుడికి వెళ్ళి మనం సమర్పించే గరిక సమర్పించి స్వామివారి ఇష్టంగా స్వీకరించే లడ్డూని ప్రసాదంగా పెట్టి రావచ్చు అంటారా? మరి రావచ్చు. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునే వీలు లేకపోతే చేయొచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో ఎందుకు చెప్తున్నానంటే మనం కంప్లీట్గా ఆ డివోషన్ని మన భగవంతుడికి చూపించుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనం సామూహికంగా దేవాలయం చేస్తాం. సామూహికంగా దేవాలయం చెప్పినప్పుడు పంతులు గారు చెప్తూ ఉంటారు అక్కడ మైక్లో ఫాస్ట్గా పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, శుద్ధ స్నానం సమర్పయామి, టక చెప్తూ ఉంటారు. చెప్తా ఉంటే నువ్వు భావించే టైం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఏంటంటే ఇంట్లో చేయగలిగితే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎప్పుడు కూడా భగవంతునికి కావాల్సింది భక్తి శ్రద్ధ. ఎవరైతే రియల్గా భక్తి శ్రద్ధతో చేస్తున్నామో వాళ్ళకి 100% గ్యారెంటీ. ఓకే, ఫలితం అనేది దాంట్లో మళ్ళీ 99 లేదు, 98 లేదు, ఏది లేదు. అదేవిధంగా సార్ గణపతి సంకటహార చతుర్థి రోజు చదవాల్సిన మంత్రం ఏదైనా ఉందండి? లక్ష్మీ గణపతి మూల మంత్రం. ఓకే, అది ఎప్పుడు కూడా నేను మీడియా ముఖంగా ఎప్పుడు నేను ఇస్తా కాబట్టి అద్భుతమైన మూల మంత్రం రియల్గా. ఓకే, నేను ఈ మూల మంత్రాన్ని పట్టుకున్న తర్వాతే నేను చాలా క్రింది స్థాయి నుంచి ఒక అద్భుతమైన స్టేజ్కి వచ్చానని చెప్పొచ్చు. ఓకే, ఈ మంత్రం సిద్ధించిన వాళ్ళు ఎవ్వరు కూడా ధనం గురించి కానీ జ్ఞానం గురించి కానీ ఏదైనా పని తలపెడితే అడ్డం వస్తుందా, విఘ్నాలు వస్తాయా అని చెప్పి కానీ మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకే, మీరు సంకల్పించుకోవడమే తరువాయి. నేను ఈ పని చేయాలి అని సంకల్పించుకుంటే అది అయిపోయినట్లే. ఓకే, నాకు ఇంత డబ్బు కావాలి ఈ పలానా దానికి అనుకుంటే అది అయిపోయినట్లే. అంటే ఈ మంత్రం చదివితే అయిపోద్ది అంటారా? చెప్తున్నా కదా నాన్న, మంత్రం సిద్ధిస్తే. ఓకే, మంత్రం సిద్ధించింది అని కూడా ఎలా జరుగుతుందో కూడా మనం కింద ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం చాలా క్లియర్గా. మంత్రం సిద్ధించిందంటే మాత్రం నో డౌట్. ఓకే, ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఈ యొక్క మంత్ర బలమే, ఈ ఉపాసనా బలమే నన్ను నిలబెట్టింది. ఎవరైనా సరే పూజలు కానీ అసలు ఏమీ చేయలేని వాళ్ళు అట్లీస్ట్ ఈ మంత్రాన్నైనా సరే ఇంతకుముందు ఎప్పుడైనా ఎపిసోడ్లో నేను చూసి మీరు నన్ను గురువుగా భావించి ఈ మంత్రాన్ని మీరు ఉపదేశం తీసుకున్నట్లుగా భావించి చేస్తుంటే ఓకే, చేయకపోతే మాత్రం ఇప్పుడు నన్ను గురువుగా భావించి ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నట్లుగా భావించి మీరు ఈ యొక్క సంకటహార చతుర్థి నుంచి స్టార్ట్ చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఈ మంత్రాన్ని పూజ వ్రతము ఏమీ చేయలేని వాళ్ళు ఈ సంకటహార చతుర్థి రోజు పూర్తిగా దీన్ని నామజపం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందొచ్చు. సో సంకటహార చతుర్థి రోజు పూజ చేయలేని వారు ఈ మంత్రం జపిస్తే కూడా పూజ ఫలితం దక్కుతుందని చాలా చక్కగా చెప్పారు సార్. అసలు పూజా విధానం కూడా ఎలా చేసుకోవాలని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్తే నాన్న. హరి ఓం శివ. సో చూశారు కదా, చాలా మంది సంకటహార చతుర్థి పూజ ఎలా చేసుకోవాలని అనుకుంటారు. సో గురువు గారు చెప్పినట్టు పూజా విధానంగాను ఉండి పూజ కుదరలేని వారి మంత్రాన్ని జపిస్తే పూజా ఫలితం దక్కుతుందని చెప్తున్నారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.